ఫిబ్రవరి నెల అంటే మనసు ఇచ్చుకున్నోళ్ళకు ఓ పండుగ అన్నట్లు. ఎట్లా అంటే మనసు పడ్డోళ్ళంతా మనసుల మాట చెప్పాలి, చెప్పి వశం చేసుకోవాలి అని లేని ఆలోచనలు పెట్టుకొని 14 తారీఖు ఎప్పుడొస్తుందా అని పిట్టకు పెట్టినట్లు ఎదురు చూస్తుంటారు. అయితే వచ్చేది ప్రేమికుల దినం కదా, మరి గా ఇద్దరు నడమ అక్కరొచ్చే గిఫ్ట్లకి ఇప్పుడు బొచ్చెడు ధర పెరుగుతున్నదట. మరి గా ముచ్చటేందో చూడురు మీరే. ఫిబ్రవరి 14 తారీఖు అదేనుల్లా లవర్స్ డే దగ్గర పడుతుంది కదా. గా లవర్స్ డే నాడు ఒకరికొకరు ఇచ్చుకునే అతి పిరమైన ముఖ్యమైన విలువైనది ఏదన్నా ఉన్నదంటే అదొక్క గులాబీ పువ్వే. ఎందుకంటే నేను నిన్నే ప్రేమిస్తున్నా అని చెప్పేటందుకు గులాబీ పువ్వును తప్ప దాదాపు ఇంకే పువ్వును వాడరు జనాలు. అందుకే మార్కెట్లో కూడా గులాబీ పువ్వుల ధర ఈసారి గట్టినే ఉండబోతుందట. గట్లే కోయంబత్తూరు పట్టణంలో ఉన్న బొటానికల్ గార్డెన్లో పూలతోని తీరు బొమ్మలు చేసిర్రు. తామర పూల అమ్మవారు, గుడ్డేలుగు, మిక్కీ మౌజు, ఏనుగు గిట్ల తీరు బొమ్మలు చెక్కి చూడొచ్చినోళ్లను మస్తు ఖుషి చేస్తుర్రు. ఈసారి లవర్స్ డే నాడు జంటలు ఇడికొచ్చి నచ్చిన పువ్వు ఇచ్చి ప్రేమను తెలుపుకోవచ్చు, మంచిగా ఫోటోలు కూడా దిగొచ్చు అన్నట్లు చెప్పుకొస్తుర్రు. అట్లనే బడి పొల్లగాండ్లను తోలుకొచ్చి ఏ చెట్టును ఏమంటారు అని వివరించి పూల చెట్ల చరిత్ర మొత్తం వివరిస్తుర్రు. అయితే ఇంకో దిక్కు పూల దందా ఎంత చేసినా కూడా లాభం అంతంత మాత్రమే ఉంది. ఎప్పుడు చూడు ఏదో తుఫాన్ వచ్చుడు, పెట్టిన పంట గా తుఫాన్ పాలవ్వుడు, గిట్లా చాలా మాటలయ్యింది. అందుకే పెట్టిన పెట్టుబడన్నా వెళ్ళాలంటే ఈసారి రేట్లు వెంచక తప్పలేదంటుర్రు రైతులు. ఈ పూలు ఒక్క మన దేశానికే కాదు, బొకేలు పూల చెండ్లు చేసి బయటి దేశాలకు కూడా పంపిస్తాం. అట్లా కూడా ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని అన్ని బోను మళ్ళా గాడికే వస్తుంది. అదే ట్యాక్సులు పడని దేశంలోకి పంపితే తప్ప ఓ 4 రాళ్ళు ఎనికేసుకోలేమని అంటుర్రు రైతులు. ఏదేమైనా ఈ 14 తారీఖు నాడు ఐ లవ్ యూ చెప్పుకునుడు ఆగవన్నది ఎంత నిజమో అందుకు ఆఖరికొచ్చే గులాబీ పూల ధరలు కూడా పెరుగుడు అంతే నిజమని అంటుర్రు పూలదందా బగ్గ తెలిసిన వ్యాపారులు.